నెక్స్ట్ ప్రొడక్ట్ కాల్షియం. కాల్షియం అనేది ఇది ఒక మినరల్, ఇది ఒక ఖనిజం. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న రిక్వైర్మెంట్ చూస్తే ఒక ఏజ్ని బట్టి, ఒక్కొక్క ఏజ్ని బట్టి ఎంత ఎంత ఎంజీ కాల్షియం మనకు అవసరం అనేది మీకు కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 19 to 50 చిన్నపిల్లల దగ్గర అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 200 mg నుంచి 1300 mg ఈరోజు అవసరం అవుతా ఉంది. అదే 19 to 15 ఏజ్ వాళ్ళకి 1000 mg కాల్షియం అవసరం అవుతా ఉంది. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి దగ్గర దగ్గర 70+ ఏజ్ ఉన్న వాళ్ళకి 1200 mg పైన కాల్షియం అనేది ఈరోజు అవసరం అవుతా ఉంది. రైట్. ఈరోజు మన దగ్గర మనం వెస్ట్ తయారు చేస్తున్న కాల్షియం కార్బోనేట్ ఫార్ములా 625 mg ప్లస్ ఇంక్లూడెడ్ విటమిన్ D3 225 IU కాంబినేషన్ లో ఈరోజు వెస్టేజ్ మన దగ్గర కాల్షియం, న్యాచురల్ కాల్షియం ని అందుబాటులో ఉంది. సో కాల్షియం గురించి మనం ఒకసారి మాట్లాడితే మన బాడీలో 99% కాల్షియం పూర్తిగా మన బోన్స్లలో లభిస్తుంది. అదే ఒక 1% కాల్షియం అనేది మన బాడీ రక్తం సర్క్యులేషన్ లో ఇది అందుబాటులో ఉంటుంది. కాల్షియం గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. మేజర్ గా కాల్షియం ఏదైతే గుండె సంకోచించడానికి, గుండె కొట్టుకోవడానికి ఏవైతే కండరాలు పనిచేస్తాయో ఆ కండరాలను నియంత్రించడానికి కాల్షియం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రసవ సమయంలో మహిళల పాల ఉత్పత్తికి ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మేజర్ గా మహిళలో బోన్ స్ట్రెంత్ కి ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మెనోపాజ్ సమయంలో ఈ కాల్షియం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో మహిళలు మళ్ళీ కాల్షియం ని ఇంటేక్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో మన దగ్గర కాల్షియం విటమిన్ D3 కాంబినేషన్ లో ఉంటుంది. సో ఎప్పుడైనా సరే కాల్షియం మినరల్ అనేది ఓన్లీ కాల్షియం ని మాత్రమే మనం ఎప్పుడైతే తీసుకుంటామో అది మన బాడీలో వృధాగా వెళ్ళిపోతుందట. కానీ ఎప్పుడైతే కాల్షియం విటమిన్ D తో జత అయి వస్తుందో అది అప్పుడు మాత్రమే అది మన బాడీలో డైజెషన్ అయ్యి అబ్జర్వ్ అయ్యి అప్పుడు మాత్రమే ఆ కాల్షియం మనకి ఉపయోగపడుతుందట. సో అందుకోసం ఈరోజు మన వెస్టేజ్ లో కాల్షియం కార్బోనేట్ కాంబినేషన్ తో విటమిన్ D3 కూడా అందుబాటులో ఉండడం వల్ల మన కాల్షియం అనేది ఫాస్ట్ గా డైజెషన్ అయ్యి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో అదేవిధంగా చూడండి కాల్షియం డెఫిషియన్సీ ఒకసారి మీరు ఇక్కడ ఫోటోలో కనుక గమనిస్తే కాల్షియం ఒకవేళ మన బోన్స్ లో ఉంటే ఏ విధంగా ఉంటుంది, అదే కాల్షియం కనుక తగ్గిపోతే మన బోన్ అనేది ఏ విధంగా తయారవుతుంది అనేది మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చిన్నగా బాత్రూమ్ లో జారి పడ్డా కూడా మన ఎముకలు అనేవి విరిగిపోయేంత మృదువుగా తయారైపోయింది. ఎందుకంటే కాల్షియం ఇంటేక్ అనేది ఈరోజు మన బాడీలో తగ్గిపోయింది. సో ఈరోజు మనం అందిస్తున్న కాల్షియం ఏదైతే ఉందో చాలా న్యాచురల్ కాల్షియం, చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయి మన బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా వండర్ఫుల్ గా పనిచేసే కాల్షియం ని ఈరోజు మన వెస్టేజ్ మనకు అందుబాటులో ఉంచింది. సో ఇది ఎంత న్యాచురల్ అనేది ఒకసారి నేను ఒక చిన్న వీడియో. పసుపులో ఎప్పుడైతే కెమికల్ కలుస్తుందో దాని రంగును అది మార్చుకుంటది. సో ఇక్కడ మీరు చూస్తే బయట మార్కెట్ లో మనం ఏదైతే కాల్షియం ఇంటేక్ చేస్తున్నామో ఆ కాల్షియం కెమికల్ అని చెప్పేసి ఈజీగా మీకు ఇక్కడ ఈ వీడియో ద్వారా మీకు అర్థమైపోతుంది. రైట్. సో బయట కాల్షియం ని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బట్ ఇక్కడ వెస్టేజ్ అందించే న్యాచురల్ కాల్షియం ని మనం తీసుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన బోన్స్ కి స్ట్రెంత్ ఇవ్వచ్చు, మన బోన్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఈరోజు కాల్షియం అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు నేను చూశారనుకుంటున్నా. ఈ వీడియోని, ఈ డెమోని
మనము మన ఫీల్డ్ లో కూడా చేయడం మొదలు పెడితే, మన సిఎన్టీలలో చేయడం మొదలు పెడితే మన ప్రొడక్ట్స్ ఎంత న్యాచురల్ అంటే మనం అనేది కూడా మనము ప్రూవ్ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఆస్కారం ఉన్నది, అవకాశం ఉన్నది. రైట్.